కదా, అంతకు మించి ఏమి. మేమిద్దరం ఎప్పుడో రాజశేఖర రెడ్డి గారు బతుకున్నప్పటి నుంచి చాలా క్లోజ్గా ఉండేవాళ్ళం. అందుకని ఆయన ప్రత్యేకంగా నన్ను పిలవడానికి వేరే పని మీద వచ్చారు ఇక్కడికి, ప్రత్యేకంగా నన్ను పిలిస్తే బాగుంటుందని వచ్చాను. అంతే, అంతకు మించి ఏమీ లేదు. లాస్ట్ టైం కూడా వచ్చారు. లాస్ట్ టైం వచ్చి చెప్పాం అప్పుడు నాతో ఎప్పుడూ టచ్లోనే ఉన్నారు. ఆయన మరణించిన తర్వాత కూడా మా మధ్య ఎప్పుడు గ్యాప్ లేదు, ఎప్పుడూ టచ్లోనే ఉన్నారు. వాళ్ళు కూడా ఆ ఫ్రెండ్షిప్ కొద్దీ వచ్చారు. అదే శర్మిల గారు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు, తర్వాత ఆయన ఇక్కడికి రావడం. ఇప్పుడు నా ఉద్దేశంలో షర్మిల కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వటం ఏంటి, ఆవిడ ఎప్పుడు రాజశేఖర రెడ్డి కూతురు. మా మధ్యలో తెలంగాణ వెళ్ళింది, అది వెళ్ళింది అని వచ్చింది తప్ప షీఈ్ ఆల్వేజ్ ఏ కాంగ్రెస్ పార్టీ మెంబర్గానే ఉంది. నేను కాంగ్రెస్ మెంబర్ని కాదు, నేను ఎక్స్పెల్డ్, ఈయన బ్రదర్ అనిల్లు. మేము ఏం ఆడుతున్నాం షర్మిల కాంగ్రెస్ పిసిసి పగ్గాలు అభ్యర్థి అంటారు షర్మిల గారు. వాళ్ళు చేస్తారు, ఏం చేస్తారు. పూర్తిగా దీనికి దానికి అసలు సంబంధం లేదు. ఇది కేవలం పెళ్ళికి పిలవడానికి పర్సనల్ నా మీద గౌరవం ఉంచి ఆయన వచ్చాడు అంతే, పెళ్ళికి పిలవాలని. సరే, మా ఇద్దరికి ఉన్న స్నేహం మీకు అందరికీ తెలుసున్నదే. ఇంకా ముందు కూడా ఆయన అలాగే మెయింటైన్, ఆయన 9లో చచ్చిపోయినా మా ఇద్దరి మధ్య అలాగే మెయింటైన్ అవుతుంది. న్యాచురల్గా రాజమండ్రి వేరే మీటింగ్కి వచ్చారు ఆయన, వచ్చాం కదా ఊర్లోకి కలిసి వెళ్దామని వచ్చారు. బహిష్కృత ఎమ్మెల్యే ఎంపీలు అందరినీ మళ్ళీ తిరిగి పార్టీలో తీసుకుంటారని బహిష్కృత ఎంపీని ఎవరు లేరు. నేను హర్ష కుమార్ కాంగ్రెస్లో చేరిపోయాడుగా, తీసుకోవచ్చు, అదేం పెద్ద ఇదేం కాదు, ఎనీ టైం వాళ్ళు తీసుకోవచ్చు. కానీ మాకు ఇంకా నేను కొన్ని కేసులు వేసి ఇవన్నీ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి కాబట్టి నాదంత సులువుగా ఉండదు. మిగతా వాళ్ళు ఎప్పుడైనా జాయిన్ అవ్వచ్చు, పార్టీలోంచి ఎక్స్పెల్ అవ్వటం, సస్పెండ్ అవ్వటం, జాయిన్ అవ్వటం ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. నాది కొంచెం క్రిటికల్, ఎందుకంటే నేను కేసులు వేసాను కదా, కేసులు కోర్టులో ఉన్నాయి. నేను జాయిన్ అయ్యేది ఉండదు, ఎందుకంటే నేను రిటైర్ అయిపోయాను. మీకు అందరికీ తెలుసు కదా, నేను ఏ పార్టీలో జాయిన్ అవ్వటం ఉండదు. ఇంకెవరైనా ఏమన్నా అడుగుతారా? షర్మిల గారిని ఆంధ్రాలోకి రావడానికి కొంతమంది కాంగ్రెస్ పార్టీ నేతలు వ్యతిరేకిస్తారు. ఆల్రెడీ జాయిన్ అయిపోయింది ఆవిడ, జాయిన్ అయిపోయారండి. ఇప్పుడు ఆంధ్రాలో ఆవిడకి రావడం ఏంటి? తెలంగాణ పెట్టిన అన్నదే తెలంగాణ. కాంగ్రెస్ పార్టీలో అన్ని రకాలు ఉంటాయి, నా అనుభవం కొద్దీ చెప్తున్నా. ఉండాలి కూడా, అదే కాంగ్రెస్ బలం. అందరూ ఒకటే అయిపోతే అది పార్టీ అవ్వదు, మిలిటరీ అవుతుంది. మేము చెప్తే ఎవరన్నా పిలుస్తున్నారు సరే ప్రముఖులు అంటే మా ఫ్యామిలీ, ఉండవల్లి అరుణ్ కుమార్ గారు మా ఫ్యామిలీ. సో వీ ఇన్వైటెడ్ హిమ్, ఆల్ ద ఫ్యామిలీ విల్ బీ ఇన్వైటెడ్ అంటారు. మీరు కూడా రండి హాయిగా, మంచిగా ప్రెస్ కూడా, వీఆర్ ఆల్ వెల్కమ్. అండ్ వి థ్యాంక్ యూ ఫర్ ఎప్పుడు మేము కలిసినప్పుడల్లా, ఉండవల్లి గారితో కలిసినప్పుడల్లా మీరు కూడా వస్తుంటారు మాకు. థ్యాంక్ యూ. కూడా గతంలో కూడా ఉండవల్లి గారిని కలిసినప్పుడు మీరు రాజకీయంగా చాలా నేర్చుకోవాలని ఆయన దగ్గర, అది నేర్చుకోవడానికి ఆయన దగ్గర కొన్ని సూచనలు సలహాలు తీసుకోమని అన్నారు. ఆ సూచనలు సలహాల ద్వారా మీరు ఏమన్నా మళ్ళీ అరంగేట్రం చేస్తున్నారా? షర్మిల గారితో పాటు మీరు ఏమన్నా అడుగు పెట్టబోతున్నారా కాంగ్రెస్? లేదు, నేనేం నాది పాలిటిక్స్ నాది కాదమ్మా, నాది పిలుపు కాదు పాలిటిక్స్. నేను యేసు ప్రభు గురించి చెప్పడానికే నేను నా పిలుపు. సో ఐ మెయింటైన్ దట్, నాకు దానిలో ఇది ఉండదు. ఏపీలో షర్మిల గారు రాక ఏ రకంగా ఉంటుందంటే ఏపీ అధ్యక్షురాలు ఇస్తారని అంటున్నారు కొంతమంది. సరే, ఏ పార్టీ విషయం అదంతా వదిలేద్దామా. ఇప్పుడు పెళ్లి కార్డు ఇవ్వడానికి వచ్చే పార్టీ, ఆయన పేరే బ్రదర్ అనిల్. ఆయన క్లియర్గా చెప్పాడు, యేసు ప్రభు యొక్క సందేశం తీసుకెళ్ళటమే నా పని అని. మళ్ళీ మీరు అడిగితే ఏం చెప్తాడు? ఓకే మా, థ్యాంక్ యూ ఫర్ ఆల్.